నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వానికి భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు అందరికీ కలుగునుగాక. ఈరోజు ఎ కాల్ టు పర్సివరెన్స్, ఓపిక పట్టి ఉండటానికి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. హీబ్రూస్ 10th chapter 19th to 39th verses. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 39 వచనాలు. క్రీస్తును కలిగినటువంటి వారు కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, సిక్నెస్ వచ్చినప్పుడు గాడ్ ఈజ్ గివింగ్ ఎ కాల్ టు పర్సివియర్. ఓపిక కలిగి ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. వీ హ్యావ్ ఎ గ్రేట్ ప్రీస్ట్ జీసస్ క్రైస్ట్ ఓవర్ ద హౌస్ ఆఫ్ గాడ్. కనుక మనము ఓపిక పట్టి ఉండాలి. కష్టాల్లో దేవుని చిత్తాన్ని చేసినప్పుడు మనకు దేవుడు వాగ్దానం చేసిన దాన్ని మనం పొందుకునే అవకాశాన్ని దేవుడు తప్పనిసరిగా కల్పిస్తాడు. యూ నీడ్ టు పర్సివేర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇన్ టైమ్స్ ఆఫ్ హార్డ్షిప్, సో దట్ when you have done the will of the God, you can receive what God has promised you. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఒక నూతనమైన జీవము గల మార్గమును మన కొరకు ప్రతిష్ఠించారు. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గం అది. దాని వలన మనము పరిశుద్ధ స్థలములోకి యేసు రక్తం ద్వారా ప్రవేశించడానికి మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు. పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడనే ఒక గ్యారెంటీ ఇస్తున్నాడు. వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ద మోస్ట్ హోలీ ప్లేస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ద మోస్ట్ హోలీ ప్లేస్ బై ఎ న్యూ అండ్ ఎ లివింగ్ వే ఆఫర్డ్ త్రూ హిస్ బాడీ. సో లెట్ us draw near to the God. మనం దేవుని సన్నిధికి చేరుకోవాలి. దేవుని సన్నిధిని ఎలా చేరుకోగలమో పరిశుద్ధ గ్రంథం ఒక 3 విషయాలు చెప్తున్నది. మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత, యథార్థన హృదయంతో మనం దేవుని సన్నిధికి రావాలి. రెండవది ఏంటంటే మనస్సాక్షికి కల్మషము అంటకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారమై ప్రార్థనలకు మనం రావాలి, దేవుని సన్నిధికి మనం రావాలి. మూడవది ఏంటంటే నిర్మలమైన ఉదకముతో స్నానము చేయబడిన శరీరముల కలవారమై దేవుని సన్నిధికి మనం రావచ్చు. నిర్మలమైన ఉదకముతో స్నానం చేయటం అంటే మంచి వాక్యము చేత నువ్వు కడగబడాలి. శ్రేష్టమైన వాక్యము, జీవం గల వాక్యము చేత నువ్వు కడగబడినట్లయితే జీవం గల వాక్యము నిన్ను కడిగి శుద్ధీకరించి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటానికి నీకు సహాయం చేయగలదు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. లెట్ us draw near to God with a sincere heart in full assurance of faith, having our hearts sprinkled with the blood of Jesus, which can cleanse us from our guilty conscience. We can come to the presence of God. We can come to the presence of God having our bodies washed by the pure water, that is the pure word of God. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొని ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. లెట్ us hold unswervingly, let us hold with certainty to the hope we profess, for he who promised is faith. సో మనం ఈ లోకంలో జీవించినప్పుడు let us consider how we spur each other towards good deeds, towards the love. మనము ప్రేమ చూపటానికి, సత్కార్యాలు చూపటానికి ఒకరినొకడు పురిగొల్పుతూ ఉండాలని చెప్పేసి అనే దైవవాక్యం చెప్తున్నది. ఇంకొక మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇన్ ద కాల్ టు పర్సివియర్, let us not giving up meeting together frequently, let us encourage one another and all the more as you see the day approaching. సమాజముగా కూడుకొనుట ఎట్టి పరిస్థితుల్లో మానవద్దు. సహవాసముగా, సమాజముగా, అది కుటుంబ సహవాసం కావచ్చు, నీ యొక్క పరిశుద్ధ సంఘ సహవాసం కావచ్చు, లేక గృహ కూడికలు కావచ్చు, లేక ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే సహవాసముగా కూడుకొని ప్రార్థన చేయటము మానవద్దు. ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. మరి ఆ దినము సమీపించుకోలది మనం ఎక్కువగా ఇంకా ప్రార్థనలో కూడుకోవటానికి సమాజంగా కూడుకోవాలి, కుటుంబ ప్రార్థనలో కూడుకుంటూ ఉండాలి.
అయితే దైవవాక్యం ఒక విషయంలో హెచ్చరిస్తున్నది. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా గనక పాపం చేస్తే ఎవరైనా సరే, వాక్యం చెప్తున్నది, అలాంటి పాపములకు బలి ఇక ఉండదు. విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని కొరకు వాళ్ళు ఎదురు చూడాల్సిందే. న్యాయమైన తీర్పునకు భయముతో గడగడలాడుతూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మాత్రము ఎప్పుడు పాపం చేయడానికి ప్రయత్నం చేయదు. ఇఫ్ యూ డెలిబరేట్లీ కీప్ ఆన్ సిన్నింగ్ ఆఫ్టర్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్, there is no sacrifice left for your sins. You'll have to wait for the fearful expectation of the judgment. The raging force that will consume the enemies of God is coming down from heaven. గుర్తుపెట్టుకొని భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించుకుంటూ ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. పాతకాలంలో లా ఆఫ్ మోసెస్ని ఎవరిని రిజెక్ట్ చేస్తే 2 or 3 విట్నెసెస్ పెట్టుకొని వాళ్లకు మరణశిక్ష వేసేవాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుని కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు లేక దైవవాక్యమును దేవుని యొక్క పరిశుద్ధమైన సేవకులు, అనాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వాళ్ళను తృణీకరించి, వాళ్ళను హింసించి, వాళ్లకు నువ్వు డిసొబీడియన్స్ అవిధేయత చూపించి, వాళ్ళను రిజెక్ట్ చేసి, వాళ్ళను అపోజ్ చేసి, వాళ్ళను నువ్వు అసహించుకొని వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడుతూ నువ్వు కనుక జీవించినట్లయితే దేవుని ఉగ్రత ఇంకా ఎంత ఎక్కువగా వస్తుందో ఆలోచన చేసుకోమని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తున్నది. మనమందరము పరిశుద్ధపరచబడటానికి మూల సాధనమైన నిబంధన రక్తాన్ని నువ్వు అపవిత్రమైన దానిగా ఎంచితే భయంకరమైన శిక్ష నీకు తప్పదు. కృపకు మూలమైన పరిశుద్ధాత్మను నువ్వు తిరస్కరించినట్లయితే ఎంత భయంకరమైన దండనకు పాత్రులుగా ఎంచబడతారో ఆలోచన చేయండి. ఎనీవన్ హూ రిజెక్టెడ్ ద లా ఆఫ్ మోసెస్ ఎర్లియర్ without mercy on the testimony of 2-3 persons, they were put to death. Now if somebody is trying to trample the Son of the God under their feet, somebody is trying to reject the word of God, somebody is trying to be disobedient to the man of God who have led them, who were able to feed them with the good word of God, some of them who are opposing the man of God, holy man of God, somebody who is hating them, somebody who is speaking against them, somebody who is dishonoring the holy man of God, somebody who is dishonoring the commandments of the God, they are eligible for a greater punishment. You cannot treat the blood of Jesus Christ as an unholy thing. If you treat that way, you are for a greater punishment. If you have insulted the Spirit of grace, Spirit of Christ, the Spirit of love, severely that man may receive the punishment. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటూ మనము కారణం ఏంటంటే గాడ్ సేస్ పగ తీర్చుకొనుట నా పని, ప్రతిఫలము నేనే ఇస్తాను, ఇట్ ఈస్ మైన్ టు అవెంజ్, ఐ విల్ రీపే దెమ్ అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రభువే తన ప్రజలకు తీర్పు తీర్చేది. లార్డ్ విల్ జడ్జ్ హిస్ పీపుల్. జీవంగల దేవుని చేతిలో పడుట భయంకరమైన విషయం. పాపం చేసి దేవుని కృపను తిరస్కరిస్తూ, జీవంగల దేవుని ఆత్మను దూషిస్తూ, పరిశుద్ధమైన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచుతూ శిక్షకు గురి కావద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు దేవుని కుమారులకు, హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడి శిక్షను కొని తెచ్చుకోవద్దు. సహోదరుడా, సహోదరి, పాత కాలాన్ని గుర్తు చేసుకోండి. పూర్వపు దినాల్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోండి. నువ్వు ఒకప్పుడు రక్షించబడ్డావు, ఒకప్పుడు వెలుగు చేత నింపబడ్డావు. మీరు వెలిగింపబడిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని చేశారని గుర్తు చేసుకోండి. మీరు నిందలను, బాధలను అనుభవించడం చేత 10 మందిలో మీరు ఎక్స్పోజ్ అయ్యారు. నిందలు, బాధలు పడిన వారితో కూడా పాలివారయ్యారు చాలాసార్లు. మీరు ఖైదులో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని కరుణించారు. ఒకప్పుడు శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యము మనకు పొందుకోవచ్చని ఎరిగి
మీ ఆస్తిని కూడా కోల్పోవటానికి అనేకసార్లు సంతోషంగా ఒప్పుకున్నారు. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఆఫ్టర్ you had received the light, you stood your ground in a great contest in the face of horrible sufferings. You were publicly exposed to insults and persecution. Sometimes you stood side by side with those who are persecuted, ill-treated. You have joyfully accepted the confiscation of your property because you knew that you yourself had better and lasting possessions in the heaven. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. Do not throw away your confidence. You will be richly awarded if you have the perseverance. ఓపికను కలిగి ఉంటే గొప్ప ప్రతిఫలాన్ని తప్పనిసరిగా దేవుడి దగ్గర నుంచి పొందుకోగలరు. You need to have this perseverance. పరిశుద్ధ గ్రంథములో దేవుడు సెలవిస్తున్నాడు, వచ్చువాడు ఆలస్యము చేయకవచ్చును, ఇంకా కాలము బహు కొంచెం ఉన్నది. He who is coming will come, he will not delay అని ప్రభు సెలవిస్తున్నారు. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నమ్మకంగా చెప్తున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుకకు తీస్తే అతని యందు నాకు ఎంత మాత్రమును సంతోషం ఉండదు అంటున్నాడు. మై రైటియస్ వన్ విల్ లివ్ బై ఫెయిత్, బట్ ఇఫ్ హీ ష్రింక్స్ బ్యాక్, విశ్వాసములు వెనుకకు తీస్తే ఐ విల్ నాట్ బి ప్లీజ్డ్ విత్ హిమ్. కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, రోగాలు వచ్చినాయని డోంట్ ష్రింక్ బ్యాక్. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ది పర్సన్ ఆఫ్ క్రైస్ట్. బలంగా దేవుని వాగ్దానాలను పట్టుకొని నిలబడి పోరాడు, ప్రార్థన చేయి, సాధించు, గొప్ప విజయాన్ని సాధించుకో, గొప్ప రివార్డుని పొందుకో. నమ్మకమైన సాక్షిగా, బలమైన సాక్షిగా దేవుని ఎదుట నిలబడు. నో వాట్ ఈస్ దట్ కంక్లూజన్ అవుట్ ఆఫ్ దిస్? వీఆర్ నాట్ ఆఫ్ దోస్ who shrink back and are destroyed. We are of those who believe and are saved. మనము నశించుటకు వెనుక తీసేవారము కాము, నశించబడడానికి ఓపిక లేకుండా బ్రతికేవాళ్ళం కాదు, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. You have to live by faith. You have to pray with faith. You have to face the problem with faith. You have to face the hardships with faith. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా మనము తప్పనిసరిగా గొప్ప జయమును పొందుకోవచ్చు. అంత పర్యంతము ఓపికను కలిగి ఉంటుంది. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, సర్వశక్తిమంతుడా, ఓపికను కలిగి ఉండు అని సెలవిస్తున్నావు తండ్రి. నీ పాదాలకు స్తోత్ర. వాక్యంలో చెప్పబడిన హెచ్చరికలు కూడా అందరి మనసుల్లోకి చొచ్చుకొట్టుకు సహాయం చేయి. పరిశుద్ధుల ప్రతి ఒక్కరూ వాక్యం విన్న వారందరూ ఆశీర్వదించబడలాగున కృపచూపును అడుగుతూ యేసుక్రీస్తు నామములో వాక్యం విన్న బిడ్డలను నీకు ప్రతిష్ఠిస్తూ కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.